హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఈపీఎఫ్ఓ అంటే పీఎఫ్ పై మరో బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇకపై 3 రోజుల్లోనే అకౌంట్‌లోకి ఊరటనిచ్చిన కేంద్రం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈపీఎఫ్ సౌకర్యం కలిగి ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుందని తెలుస్తుంది. దీనివల్ల ఈపీఎఫ్ క్లెయిమ్‌లో వేగం పెరగనుంది. ఇక మనకు కావాల్సిందేంటంటే ఈపీఎఫ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టే ఖాతాదారులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ వివరాలు అప్డేట్, ఫిర్యాదులు వేగంగా పరిష్కారం కోసం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్‌ను విడుదల చేయనుంది. అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక నుంచి ఈపీఎఫ్ విత్‌డ్రాలు మరింత వేగంగా జరగనున్నాయి. రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ఆటోమేడ్ ఫీచర్‌ను ఈపీఎఫ్ఓ రూపొందిస్తోంది. ఈ ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుంది. ఇకపై 3 రోజులే అన్నమాట. అంటే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ కోసం 20 రోజుల సమయం పడుతుంది. మాన్యువల్‌గా ఈపీఎఫ్ఓ సిబ్బంది పరిశీలించి క్లెయిమ్ ఆమోదించడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తున్నారు. కానీ త్వరలో ఆటో మోడ్ ఆప్షన్ తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈపీఎఫ్ క్లెయిమ్ వేగవంతంగా ప్రాసెస్ అవుతాయి. మాన్యువల్ జోక్యం లేకుండా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుతం క్లెయిమ్ రిక్వెస్ట్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిని అధికారులు ధృవీకరణ చేయడం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతుంది. కానీ కొత్త ప్లాట్‌ఫామ్‌లో పేపర్ వర్క్ ఉండదు. ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ద్వారా వేగంగా క్లెయిమ్ జరుగుతుంది. సులభంగా సెటిల్మెంట్ అన్నమాట. అంటే ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్‌ఫామ్‌లో పేపర్ వర్క్ ఉండదు. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతాయి. సిబ్బంది వివరాలను చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి, ఎడ్యుకేషన్ అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి. కొత్త విధానంలో కేవలం 3 రోజుల్లోనే పీఎఫ్ నగదు సెటిల్మెంట్ జరుగుతుందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభ ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు. అటు ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్‌ను ఈపీఎఫ్ఓ తీసుకొస్తుంది. ఈ యాప్ ద్వారా ఉద్యోగులు ఒకే చోట పీఎఫ్ సేవలు పొందొచ్చు. ఉమాంగ్ యూఏఎన్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వస్తుంది. అయితే మొత్తానికి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులు కొత్త మార్పులను చూడొచ్చు. ఈ మార్పులతో పీఎఫ్ సేవలో వేగం పెరగనుందని చెప్పవచ్చు. దీంతో ఈ అప్డేట్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇది అన్నమాట ఈపీఎఫ్ఓకి సంబంధించిన విషయము. మీరు వీడియో చాలా చిన్నగా పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఈపీఎఫ్ అంటే పీఎఫ్ డబ్బులు అనేవి అంతా ప్రాసెస్ జరగడానికి 1 మంత్ టైం పడుతుంది కదా! అలా కాకుండా ఇక నుంచి 3 డేస్‌లోనే మనకు పీఎఫ్ డబ్బులు మనం అంటే ఆర్థికంగా అంటే మనకు డబ్బులు కావాలి, అర్జెంట్‌గా కావాలి, పెళ్లి కోసం కావాలి, లేదు అనంటే హెల్త్ కోసం కావాలి అనంటే వెంటనే అప్డేట్ అయిపోతవి. కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ మనకు 3 డేస్‌లోనే ఈ పీఎఫ్ డబ్బులు వచ్చేస్తాయన్నమాట. ఇది ఈరోజు వీడియో. థాంక్ యూ.